హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యూల్ చేసేటప్పుడు ఏజెంట్‌కు మన అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసి కట్టమంటుంటాం కదా ఫ్రెండ్స్. అది ముమ్మాటికి తప్పే. అట్లా చేసేటప్పుడు ఏం చేయాలంటే డబ్బులు డ్రా చేసి కడితే మాత్రం కరెక్ట్ గానీ, మన డబ్బుల్ని అతని అకౌంట్‌లోకెళ్ళి రెన్యువల్ చేస్తే మాత్రం ముమ్మాటికి తప్పే ఫ్రెండ్స్. హెల్త్ ఇన్సూరెన్స్‌లో గానీ, లైఫ్ ఇన్సూరెన్స్ గానీ, టర్మ్ ఇన్సూరెన్స్ గానీ, జనరల్ ఇన్సూరెన్స్‌లో గానీ మన డబ్బులు మన అకౌంట్‌లోకెళ్ళి కట్టినట్టయితేనే 100కి 100% క్లెయిమ్ వస్తది గానీ, మన రెన్యువల్ ప్రీమియంను ఏజెంట్ అకౌంట్‌లోకెళ్ళి కడితే మాత్రం ఎంత చిన్న పాలసీ అయినా, ఎంత పెద్ద పాలసీ అయినా క్లెయిమ్ రాదు ఫ్రెండ్స్. ఇది ఐఆర్‌డీ రూల్స్‌లలో ఇదొక పెద్ద రూల్. మనం ఏం చేయాలంటే మనకు కట్టే వీలు లేదు, టైం లేదనుకుంటే ఏజెంట్‌ని రమ్మని డబ్బులు డ్రా చేసి ఇవ్వడం కరెక్టు. లేదా మనం ఒక చెక్ రాసి కట్టి రిసిప్ట్ వాట్సాప్ పెట్టమనడం కరెక్ట్ గానీ, అతనిని డబ్బులు అతని అకౌంట్‌లోకెళ్ళి కట్టమనడం మాత్రం ముమ్మాటికి రాంగే ఫ్రెండ్స్. అట్లయితే మనకి ఎంత చిన్న క్లెయిమ్ రాదు, పెద్ద క్లెయిమ్ రాదు. ఎట్లైనా మనం మోసపోవాల్సొస్తది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకు మనం వెళ్లి కౌంటర్‌లో కట్టడం 100కు 100% సేఫ్ సైడ్. లేదా మన అకౌంట్‌లోకెళ్ళి కట్టడం సేఫ్ సైడ్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.